మెగా కాంపౌండ్ లోని హీరోల్లో ఎవరికి వారే సాటి. నెపోటిజం అని విమర్శలున్నా తమ టాలెంట్ తో మూవీ లవర్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఆ హీరోల్లో సాయి దుర్గా తేజ్ కూడా ఒకరు. కెరీర్ స్టార్టింగ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన ఈ హీరో ఈ మధ్య కాలంలో అతని సినిమాలు చూద్దామన్నా కనిపించడం లేదు. 2023లో చివరిగా బ్రో సినిమాతో వచ్చాడు ఈ మెగా హీరో. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. దీంతో వెంటనే మరో సినిమాకు కమిట్ కాలేదు. విరూపాక్ష సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరిన సాయి తేజ్ ఆ రేంజ్ సినిమా కోసం చాలా వెయిట్ చేశాడు. చివరకు సంబరాల ఏటిగట్టు అనే సినిమాను మొదలు పెట్టాడు. ఆ సినిమా స్టార్ట్ అయ్యి చాలా కాలమైనా ఎప్పుడు వస్తుందనేది ఇంకా క్లారిటీ లేదు. రెండు 2014లో పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సాయి తేజ్ ఏడాదికి 2-3 సినిమాల చొప్పున చేస్తూ వచ్చాడు. 2015లో రే, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, 2016లో సుప్రీం, తిక్క, 2017లో విన్నర్, నక్షత్రం, జవాన్ సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆచితూచి అడుగులేస్తున్నాడు. విరూపాక్ష లాంటి మరో హిట్ కోసం సంబరాల ఏటిగట్టును స్టార్ట్ చేశాడు. కొత్త డైరెక్టర్ రోహిత్ కేపీ డైరెక్షన్ లో హనుమాన్ ప్రొడ్యూసర్స్ కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తేజ్ యాక్షన్ ప్యాక్ ఇంటెన్స్ రోల్లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగల్లా ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఏడాది సెప్టెంబర్ 25నే ఈ సినిమా రిలీజ్ చేస్తామని చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ ఏడాదిలోనే సినిమా రిలీజ్ పాసిబుల్ అయ్యేలా లేదు. షూటింగ్ చివరి దశకు చేరుకున్నా కూడా విడుదల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సాయి దుర్గా తేజ్ సినిమా వచ్చి 2 ఏళ్లు దాటినా ఇప్పటి వరకు కొత్త సినిమాను విడుదల చేయకపోవడంతో మెగా ఫ్యాన్స్ తో పాటు రెగ్యులర్ ఆడియన్స్, మీడియా సర్కిల్స్ వారు ఈ మెగా హీరోపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మీడియం రేంజ్ హీరోలు ఏడాదికి కనీసం 1-2 సినిమాలు చేయకుండా పెద్ద హీరోలు మాదిరిగా 2-3 ఏళ్లకు ఒకటి చొప్పున చేస్తూ వెళ్తే ఇండస్ట్రీ పరిస్థితి ఏమైపోవాలంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబరాల ఏటిగట్టు సినిమా విడుదల విషయమై క్లారిటీ ఇవ్వని సాయి దుర్గా తేజ్ తదుపరి 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. వచ్చే ఏడాదిలోనే సంబరాల ఏటిగట్టు సినిమాతో పాటు ఈ 2 సినిమాలు వస్తాయేమో చూడాలి. ఈ 3 ఏళ్ల గ్యాప్ను ఒకే ఏడాదిలో 3 సినిమాలతో రావటం వల్ల ఫిల్ చేయాలని సాయి దుర్గా తేజ్ భావిస్తున్నట్టు ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతుంది. అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ఈ మెగా హీరో రీసెంట్ గా కేరళలోని తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నాడు. జూలై 15న స్నేహితులతో కలిసి ఆలయానికి వెళ్లిన సాయి తేజ్కి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక అనంత శయన రూపంలో కొలువై ఉన్న స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశాడు సాయి తేజ్. అనంతరం వేద పండితులు అతడికి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.